తిరుచానూరులో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభం. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయ విభజనతో తిరుపతి ప్రజలకు మెరుగైన సేవలు. భూ రీసర్వే 2.0 ద్వారా పారదర్శక భూ పరిపాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మార్కెట్ యార్డు నుండి తాజ్ సర్కిల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం. తాజ్ సర్కిల్ నుండి శ్రీనివాసపురం వాటర్ ట్యాంక్ వరకు శాశ్వత పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్. తిరుపతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్న రిజిస్ట్రేషన్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా తిరుపతి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు రెండుగా చేయాలి. అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుందో ప్రజల దగ్గరికే సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసుని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉంది, రెవెన్యూ పెరుగుతూ ఉంది, ఈ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అధ్యయనం చేసి అక్కడ దాన్ని విభజించి అద్భుతమైనటువంటి ప్రజలకు పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కమిషనర్ గారు వచ్చి స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, మా నాయకులు, చైర్మన్లు, మా కలెక్టర్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ముఖ్యంగా తిరుచానూరుకు అంత మంచి ప్రాధాన్యత కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మటుకు కొద్దిగా లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. మఠం ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే వితౌట్ ఎండోమెంట్స్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో 22A ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. ప్రభుత్వం ఏదైతే ఒక పారదర్శకంగా 22A ఒక అధ్యయనం చేయమంటా ఉందో దాంట్లో కూడా ఎన్నో హడ్డుల్స్ కూడా మాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకరికి న్యాయం చేస్తే ఇంకో ఇద్దరు పుట్టుకొస్తారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడం కోసం ఇవన్నీ కూడా, ఎందుకంటే దాదాపుగా 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 296ది, అలాగే 335 మాకు ఆఫీసెస్, ఏదైనా ఐజీ అవ్వచ్చు, డిఆర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలించే విధంగా, అలాగే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతోనే ఈ యొక్క తిరుచానూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈరోజు ప్రజల మధ్యలో ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి సచివాలయం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇది నిరుపయోగం ఉంది, దాన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి అద్భుతమైనటువంటి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్గా చేశాం. ఇది టెంపరీగా ఉండొచ్చు. ఒక సంవత్సరం తర్వాత నూతన బిల్డింగ్ కూడా కట్టుకుని వాళ్ళకి దగ్గరలో ఇంకా అద్భుతంగా టెక్నాలజీ అయితే మేము ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు కూడా తెస్తాను. నిన్ననే క్యాబినెట్ కూడా మాట్లాడాం, జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి. ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ చేయబోతా అనుకుంటా ఉన్నాం. కాబట్టి సేవా కేంద్రాలు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇంకా 151 అద్దె భవనాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పకడ్బందీ పక్కా బిల్డింగులు నిర్మించి, ఏదైతే మేము చెప్పాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికీ అనుభవించే విధంగా ఉండే దిశగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం.